హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వాతావరణం చాలా కూల్‌గా అయింది కదా! జలుబులు, దగ్గు వస్తున్నాయి చాలామందికి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రసం పెట్టుకొని తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మిక్సీ జార్‌లో ఒక 5, 6 వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, కొన్ని మిరియాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీ మంచిగా రాలేదనుకుంటే చిన్న రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత మీరు ఎందులో అయితే రసం పెట్టాలనుకుంటున్నారో దాంట్లో ఈ పొడి వేసేసుకొని చింతపండు గుజ్జు నుంచి రసం తీసేసి పోసుకోవాలి దాంట్లో. తర్వాత స్టవ్ పైన మంచిగా సిమ్లో పెట్టి మంచిగా మరగబెట్టాలి. అప్పుడే మనకి రసం అనేది తయారవుతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నీ కూడా మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఒకసారి. తర్వాత కొద్దిగా బెల్లం ముక్క వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మరుగుతున్నప్పుడు ఇంకో స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర, ఆ తర్వాత 2 ఎండుమిర్చి ఇలా తుంపుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు. ఫస్టే పోపు పెట్టుకుంటే బాగుండదండి. సో ఇలా మనం తర్వాత పోపు పెట్టి అందులో కలిపితే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఇలా రసం పెట్టుకొని తాగితే గొంతులో ఘాటుగా చాలా రిలీఫ్ ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.